యోబు గ్రంథం 3వ అధ్యాయం. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను, నా తల్లి గర్భ ద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక, ఆ దినము అంధకారమగును గాక, పైనుండి దేవుడు దాని ఎంచకుండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక, చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసుకొనుగాక, మేఘము దాని కమ్మునుగాక, పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించునుగాక, అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక, సంవత్సరపు దినముల్లో నేనొక దానినని అది హర్షింపకుండునుగాక, మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక, ఆ రాత్రి ఎవడును జననము కాకపోవునుగాక, దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక, దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక, భుజంగమును రేపిటుకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక, అందులో సంధివేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక, వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక, అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక, పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని, మోకాళ్ల మీద నన్నేలా ఉంచుకునిరి, నేనేల స్తనములను కుడిచితిని, లేని ఎడల నేనిప్పుడు పండుకుని నెమ్మలించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును. తమ కొరకు బీడు భూములు యందు భవనములు కట్టించుకున్న భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నెమ్మలించియుందును. బంగారం సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకునిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల సంభవమై కంటపడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి యుందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి యుందును. అక్కడ దుర్మార్గులు ఇకను శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు, బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ అచ్చటమున్నారు, దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలో ఉన్న వారికి వెలుగియబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా, వారు మరణమునపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్లు దానిని కనుగొంటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గల వానికిని, దేవుడు చుట్టూ కంచి వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. మొరలు నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది.